హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఇంటికి ఒక స్పెషాలిటీ ఉంది. అందుకే నేను ఈరోజు మీకు ఈ హౌస్ చూపించబోతున్నాను. అది ఏంటి అంటారా? మనం ఇంటి లోపలికి వెళ్తే అందరూ లగ్జరీస్గా వస్తువులు అవి ఇవి పెట్టుకుని ఉంటారు. కానీ ఈ 73 ఇయర్స్ ఆవిడ ఒక మ్యూజియం మనకు చూపించబోతుంది ఈ ఇంటిలో. అదేవిధంగా అవుట్ సైడ్ అంతా మనం చూసినట్లయితే మొత్తం కూడా నర్సరీ అనిపించేలాగా ఉంటుందన్నమాట. అంత ఇష్టం ఆవిడకి ఆ మొక్కలు పెంచడం కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంటిని మ్యూజియంగా మార్చిన ఈ ఆవిడ వాళ్ళ హస్బెండ్ వచ్చి చాలా ఇంట్రెస్ట్ అంట. అతని జ్ఞాపకార్థంగా అవి ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తుంది. ఇదే వాళ్ళ ఫ్యామిలీ పిక్. సో వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరు పిల్లలు. సో వాళ్ళు ఇద్దరు యుఎస్లో ఉండడం వల్ల తను ఇక్కడ వీటిల్ని కాపాడుకోవడానికే ఇక్కడ ఉంటుందేమో అనిపించేలా ఉందన్నమాట. అన్ని వస్తువులు కూడా ఎంత నీట్గా, డస్ట్ లేకుండా ఇంత చిన్న చిన్న వస్తువులు కూడా మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. మనం మెయింటైన్ చేయలేమేమో అనిపిస్తుంది ఆంటీని చూసిన తర్వాత పైన రూమ్లో చిన్న ఒక ఆఫీస్ రూమ్ లాగా పెట్టుంది. దాన్ని కూడా వాళ్ళు ఈ విధంగా సెటప్ చేశారనమాట. ఇక్కడ మనం చాలా కాలంలో నుంచి కలెక్ట్ చేసిన చాలా వస్తువులు చూడొచ్చు. దానికంటే ముందు ఈ చిన్న క్లిప్పింగ్ చూసేసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా చాలా వస్తువులు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరూ కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని. చాలా రకాల వస్తువులు నేను ఇక్కడే ఫస్ట్ టైం చూశాను. మనం పాతకాలంలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వెలిగించిన దీపాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం డోర్ హ్యాండిల్ కానీ, తర్వాత డోర్ నాక్ కానీ డిఫరెంట్గా ఉంది చూడండి. అదేవిధంగా వాళ్ళ ఎంట్రన్స్ కూడా డిఫరెంట్గా ఉంది. సో నేను అది కరెక్ట్గా మీకు క్యాప్చర్ చేయలేకపోయినాను. తర్వాత ఓల్డ్ వాచ్ కూడా, మీరు వాల్ క్లాక్ కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఇక్కడ అన్ని వస్తువులు మీరు చూసినట్లయితే బ్రాస్ కానీ లేదా మనకు కాపర్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ పాతకాలంలో మనం ఏ వస్తువులు గమనించినా కూడా ముఖ్యంగా వీటితోనే చేసుంటారు. సో ఇక్కడ మనం కెమెరాస్ చూడొచ్చు. పాతకాలంలో కెమెరాలు ఎలా ఉండేటివి, దీనిలో కూడా మనం బ్రాస్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అంతేకాకుండా మనం ఇక్కడ లెన్సు, ఇవన్నీ లెన్స్ అనుకుంటా. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంత బాగుందో కదా, చిన్న బుజ్జి కుండలు. ఇవి కూడా బ్రాస్వే, కాకపోతే చాలా వెయిట్ ఉన్నాయి. ఇవన్నీ ఆ రోజుల్లో మనకు మినీ లాకర్స్ అన్నమాట. ఈ డబ్బాల్లోనే వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకునేవాళ్ళు. సో వాటిల్లో కూడా మనం డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ వెరైటీస్ చూడొచ్చు. అక్కడ దీనికి ఒక చిన్న లాక్ లాగా వేసుకునేవాళ్ళు అనమాట. ఇవే చూడండి ఎన్ని ఉన్నాయో, దగ్గర 14 to 15 దాకా ఉన్నాయి. ఇక్కడ చూసారా, దీని లోపల కూడా చిన్న చిన్న అరలు ఉన్నాయి. రైటు, లెఫ్ట్, స్ట్రైటు అన్నీ చూసినట్లయితే అవన్నీ కూడా చూసారా, అన్నీ కూడా చిన్న చిన్న అరలలాగా ఉన్నాయి. మళ్ళీ వాటికి కూడా లాక్స్ ఉన్నాయి. మామూలుగా అయితే ఈరోజు మొత్తం పెట్టెత్తుకుని వెళ్ళిపోతారు అనుకోండి దొంగలు వస్తే. కానీ వాళ్ళు ఆ రోజుల్లో సేఫ్టీ చేసే బాక్సులు ఇలా ఉన్నాయన్నమాట. సో ఇన్ని రకాల బాక్సులు ఉన్నాయి చూడండి. ఇది బుజ్జి ట్రంక్ పెట్టలాగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది కొంచెం పెద్దదిగా ఉంది. సో నాకు వీటన్నిటిని చూస్తుంటే చాలా ముచ్చటేసింది అనమాట. ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారబ్బా వీళ్ళు అనేసి. అది కూడా ఇంటిని ఈ విధంగా మార్చడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళకి. మనం ఎక్కువగా ఎక్కడైనా బయటే చూస్తుంటాం, ఇంట్లో అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనం ఇంకొక సైజు కెమెరా అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండేది మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇంకా చాలా పురాతనమైన కెమెరాస్ అన్నమాట. ఆ స్టాండ్ లాగా కూడా ఉన్నాయి చూసారా. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు దీపాలు ఆ రోజుల్లో ల్యాంప్లు ఎలా వెలిగించుకునేవాళ్ళు అనేది ఒక్కొక్క వెరైటీని మనం చూడొచ్చు. ఇప్పుడైతే మనం లాందర్ని చూడగలుగుతాం, కానీ ఇలాంటి దీపాలు మనం తక్కువ చూడగలుగుతాం. ఇవి కూడా ఫుల్ బ్రాస్తో చేసినవే. దీంట్లో కిరోసిన్ పోసి పైన ఒత్తి వెలిగించేవాళ్ళు. నేనైతే ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసిన జ్ఞాపకం నాకు ఇలాంటివి. ఇప్పుడు కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాం, కానీ మీరు ఎక్కువగా అల్యూమినియంతో చూస్తుంటాం. ఈ విధంగా బ్రాస్తో చూసిన
అవి మనం చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అనుకుంటా. తర్వాత పైన గార్డెన్, టెర్రస్ గార్డెన్ కూడా మనం చూసాం. అదేవిధంగా టెర్రస్ పైన కూడా ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాగా వాళ్ళు సెట్ చేసుకున్నారు. తర్వాత ఆఫీస్ రూమ్ను కూడా ఈ విధంగా అన్ని వస్తువులతో నింపేశారు. వీటిలో కూడా మీరు రకరకాల వస్తువులు చూడొచ్చు. ఇదైతే నేనైతే సర్దార్ పాపారాయుడు సినిమాలో ఫస్ట్ టైం చూశానన్నమాట. నా రామారావు వెలిగిస్తూ ఉంటే దీనిలో జస్ట్ టుబాకో పౌడర్ పెట్టి ఆ పొగ పీలుస్తూ ఉంటారు. వీటిల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అన్ని రకాలు కలెక్ట్ చేసి పెట్టారు వాళ్ళు. తర్వాత గుట్కా అంటాం కదా, దాన్ని పీల్చుకునేది అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనం కొన్ని రకాల బెల్స్, రకరకాల గంటలు సైజులు ఏ విధంగా ఉంటాయి, చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు చూడండి ఎన్ని రకాల బెల్స్ ఉన్నాయో. అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత కొన్ని అయితే నాకు అర్థం కాలేదు ఏంటి అనేది కూడా. తర్వాత నైఫ్లు, రకరకాల నైఫ్ డిజైన్స్ కూడా మనం చూడొచ్చు. పెద్ద పెద్ద కత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది మోస్ట్లీ ఇది రీసెంట్ది అనుకుంటా. వాళ్ళకు వచ్చిన చూసారా గిఫ్ట్లన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని ఉన్నారనమాట. ప్రైజెస్ అన్నీ కూడా ఇవి కూడా బాగున్నాయి కదా. ఇవైతే మనం ఇప్పుడు చూడగలుగుతాం, చాలా ఓల్డ్ ఏం కాదు కదా అది. ఇవి చూసుకుంటూ వచ్చేయండి. ఒక్కొక్క దగ్గర నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను.
కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత కిచెన్లో మనం చూడొచ్చు 2 ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి ఆంటీ దగ్గర. ఒకటేమో పిండి అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటుందంట. ఇంకొకటేమో అన్నీ బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అంతా ఒక దానిలో స్టోర్ చేసుకుంటుందంట. ఇక్కడ మనం స్టోర్ రూమ్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారో. సో ఇక్కడ మనం ఇప్పుడు చూడబోతున్నాం అన్నీ కూడా కాఫీ పొడి, టీ పౌడరు, తర్వాత షుగరు, అవి కూడా ఎంత బాగున్నాయి కదా. కాకపోతే ఇవి యుఎస్ నుంచి వచ్చినవంట. నాకైతే చాలా బాగా నచ్చాయి. మొత్తం లాక్ వేసి ఈ విధంగా జార్ లాగా చాలా బాగున్నాయి కదా. చూసారా ఎంత బాగున్నాయో. ఆ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత అదిరిపోయిందో. ఇంకా కొన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా ఆంటీ వాడుతున్నారు. ఏ వస్తువు ఆ వస్తువు చూస్తుంటే చాలా నీట్గా అనిపించింది. ఈవెన్ కిచెన్లో బ్రాస్ జార్ వాడడం కానీ అన్నీ కూడా అది కూడా తలతల మెరిసిపోతూ ఉంది. జస్ట్ అవుట్లుక్ ఒక్కసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఎక్కడ ప్లేస్ దొరికినా అక్కడ మనకు యాంటిక్ పీస్లే కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక ఒక బార్ లాగా కూడా చూసారు కదా, బుజ్జి బుజ్జి బాటిల్ నుంచి పెద్ద బాటిల్స్ వరకు. సో టోటల్ హాల్ వ్యూ ఇదన్నమాట. ఇది షూ లాగా ఉందా? లేదు కదా, ఇట్లా తిప్పినప్పుడే మనకు ఆ షూ లాగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇంత మంచి కలెక్షన్ ఎక్కడా మీరు చూసుండ్రు అనుకుంటాను, అది ఇంట్లో. ఇప్పుడు ఆంటీ చేత మాట్లాడిద్దాం. మ్యూజియం లాగా నేను ఫీల్ అయ్యాను, అంత కలెక్షన్ ఉంది. సో ఇది కూడా అంకుల్దేనా? సో అంకుల్ ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు? అంకుల్ ఓన్ బిజినెస్. ఓకే, అంకుల్ బిజినెస్ చేసేవాళ్ళంట. కానీ ఇది ఇంత ఇంట్రెస్ట్గా ల్యాంప్స్ కూడా నన్ను బాగా ఏం చేశారు, ఇన్స్పైర్ చేశాయి. సో ఇంత కలెక్షన్ పెట్టారా వీళ్ళు, ఇంత టేస్ట్ వీళ్ళకుందా, అన్నీ కూడా రకరకాల కలెక్షన్. ఇంకొకటి ఏంటంటే ఇంత కలెక్షన్ ఉండి కూడా డస్ట్ లేకుండా వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా. సో ఆంటీ ఇల్లు చూస్తుంటే నిజంగా నేను ఫ్లాట్ అయిపోయాను, ఈ ఏజ్లో ఇంత మెయింటైన్ చేస్తుందంటే. సో ఇవన్నీ కూడా ఎలా కలెక్ట్ చేసింది అవన్నీ ఆంటీ మాటల్లో విందాం. హౌదు దిస్ ఇస్ ఆల్ మై హస్బెండ్స్ కలెక్షన్స్. సో he used to, whenever he used to get time, he used to go and bring. Okay, English. He used to go and bring. So now after he is no more, so after that I am maintaining them. So you also like that, like all Not I don't like. ఆంటీ లైక్, I have to clean. No. ఆంటీ లైక్, అంకల్ లైక్. సో ఆంటీ మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అంకుల్ ఇవన్నీ కలెక్ట్ చేశారు కాబట్టి సో అతని జ్ఞాపకంగా నేను ఇవన్నీ కూడా till my death I look after his property. సో వాళ్ళ హస్బెండ్ ఏమైతే ఇంట్రెస్ట్ గా చేశారో అవన్నీ కూడా సో నా టిల్ ఎండ్ వరకు నేను ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేయాలి అని చెప్పే అంటే వాళ్ళ హ్యాపీనెస్తో పెట్టిన ఇవన్నీ కూడా ఆంటీకి ఒక స్వీట్ మెమరీస్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ చూసుకుంటూ ఆంటీకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ ఉన్నట్లే, కానీ వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉండడం వల్ల ఆంటీ ఒక్కరే ఉంటున్నారు. సో తనకు చాలా సపోర్ట్ ఉంది, చుట్టూ అందరు రిలేటివ్స్ అందరూ ఉంటారు. సో డోంట్ వరీ ఆంటీ. ఇంకా ఆంటీ వాళ్ళందరితో మాట్లాడే కంటే కూడా ఈ ప్లాంట్స్ ప్లస్ వీటితోనే లైఫ్ హ్యాపీగా గడిపేస్తుందని చెప్తుంది. సో స్వీట్ ఆఫ్ ఆంటీ, మీరు మా కోసం ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, తర్వాత ఇవన్నీ కూడా మాకు చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు లవ్ యూ ఆంటీ. సో ఫ్రెండ్స్, నాకు ఆంటీని చూస్తే చాలా ముచ్చటేసింది. తన హస్బెండ్ కోసం ఇంత ఆరాటపడుతూ తన హస్బెండ్ జ్ఞాపకాలని ఆ విధంగానే ఉంచుకుంటూ, సో తనతో మాట్లాడినప్పుడు తను చివరి వరకు కూడా వీలైనంత వరకు తన ఒంట్లో ఓపుకున్నంత వరకు కూడా ఇవి ఇలానే మెయింటైన్ చేస్తాను అని చెప్పి తను చెప్పడం జరిగింది. తన కోసం గార్డెన్ పెంచుకుంటుంది, తన హస్బెండ్ కోసం ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తుంది.